ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా చిరవ నియోజకవర్గంలో ఉన్నాము. వైసీపీ నుంచి కరణం వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాలకొండయ్య గారు అండ్ కాంగ్రెస్ నుంచి ఆమంచి కృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సార్, ఈ త్రిముఖ పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? పథకాలు కానీ అన్ని బాగానే ఉన్నాయి కానీ చెప్పారు. ఓకే, ఇక్కడ సార్ చీరాల్లో కూడా ఆయనకే వేస్తారు. ఆయనకే వేస్తారా? ఓకే, అంటే ఈసారి త్రిముఖ పోటీ ఉంది కదా, మోహన్ గారు పోటీ కాంగ్రెస్ అనేదాన్ని మన ఆంధ్రాలో ఎవాయిడ్ చేశారు కాంగ్రెస్. మరి ఇలా కొత్తగా వాళ్ళ ఇష్టం అది మనం చేసేదేమో. ఓకే, సో ఆమంచి కృష్ణమోహన్ గారు ఎవరు ఓట్లు చీలుస్తారంటారు? టీడీపీ ఓట్లు చీలుస్తారంటారా, కాంగ్రెస్ ఓట్లు? టీడీపీ తెలుస్తాడు. టీడీపీ చేస్తారంటారా? ఎందుకని? అంటే లాస్ట్ టైం ఆయన వైసీపీ నుంచి పోటీ చేశారు, చేసిన బలరాం గారు గెలిచాడు పోయినసారి. అవును, టీడీపీ గెలిచింది. టీడీపీ. సో మీరైతే టీడీపీకి పోతాయి అంటారు? టీడీపీ పోతాయి. వైసీపీ స్టాంపింగ్ ఆయనకి, అందరూ తిరిగిలేరు. వైసీపీ మాత్రం వైసీపీకి స్టాంపింగ్. ఓకే, పథకాలు కానీ వృద్ధాప్యించిన కానీ ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, గురుగారు ఏం పేరు మీ పేరు? ఆశీర్వాదం. చెప్పండి, ఈసారి ఎవరిస్తే బాగుంటది? జగనే. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు నాకు 60 దాటినా కానీ నాకు పెన్షన్ రాలా, వచ్చింది. ఓకే, మా భార్యకి 18 40 18 వచ్చినాయి. ఓకే, మా కోళ్ళకి 18 ఉండదు. మరి టీచర్ ఉద్యోగం జగన్ వచ్చి తీసాడు బయటికి, ఇచ్చాడు. మరి పిల్లకాయలు కూడా చదువుకున్న వాళ్ళకి మన 60,000 70,000 వచ్చినాయి, తక్కువ కూడా. మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మరి ఎలా ఏం చేయాలా? సో అందుకని సారి కాంగ్రెస్ వస్తుంది, వైసీపీ వస్తున్నారు. వైసీపీ అనేది ఇది వరకు ఎక్కువగానే వచ్చింది కానీ, అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ కి ఉంది కదా ఆమంచి అని వస్తుంది కదా, టీడీపీ మామూలుగానే పడుతుంది. వైసీపీలో కొంచెం అప్పటిలోనే వస్తాయని కొద్దిగా ఆలోచన అది ఒకటి. ఈయన ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీ ఓట్లే చిరుస్తా ఉంటారు. అంతే, ఎవరనేది కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. టీడీపీ వస్తే బాగుండిద్ది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఇక్కడ సార్ చీరాలలో ఇది చీరాల ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వరకు అయితే కాంగ్రెస్ వస్తే బాగుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ ఆమంచి కృష్ణమోహన్ గారా? ఓకే, సో ఫైట్ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఫైట్ ఇక్కడ ముగ్గురికి ఫైట్ ఉండిద్ది కానీ ఎక్కువ శాతం ఇద్దరికే ఉండిద్ది. ఎవరిద్దరు? వైసీపీకి కాంగ్రెస్ ఇక్కడ వరకు. ఓకే, టీడీపీ ఉండదంటారా? టీడీపీ కొంచెం డౌన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి సార్ మీ పేరు? సుబ్బారావు సార్. చెప్పండి సార్, చీరాలు ఎలా ఉంటుంది ఈసారి? చీరాలు మేము వైసీపీ వాళ్ళం అండి. వైసీపీ. ఓకే, అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉండదు అంటారా? ఈజీ గెలుస్తాడు, ఈజీగా. తెలుగుదేశం ఎవరికి తెలుగుదేశం ఇది మారిద్ది, టెంట్ మారుద్దండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అంటే ఇప్పటి వరకు ఈ పరిపాలన నాకేం సంతృప్తిగా లేదండి. ఓకే, అన్ని కూడా ఏ రేట్లు పెరిగిపోయి సామాన్య పౌరుడు బతకడానికి అవసరమయ్యే అంత ఈయన సప్లై చేయలేకపోతున్నాడు. నేను పెట్టే పథకాలు కూడా నచ్చలేదండి మాకు. ఓకే, మరి చీరాలు ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఈసారి కొండయ్యేనండి నాకైతే. కొండయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి అనేది లేదు. పూర్వ సంక్షేమం అప్పులు తీసుకొచ్చి పంచితే ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత వస్తున్నాయి? కరెంటు బిల్లు పెరిగిపోయింటారు బాగా. ఓకే, సామాన్యుడు వచ్చే పరిస్థితులు లేవు ఏపీలో. అది సో సరే, ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పోటీ చేస్తారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా లేదా ఓట్లు చీల్చే అవకాశం ఉందంటారా? ఓట్లు చీల్చే అవకాశం ఉంది. మామూలుగా వీళ్ళు చీల్చుకోకపోతే మాత్రం బలరాం గారికి గెలిచేవాడు. ఓకే, ఇప్పుడు చీల్చే దాన్ని బట్టి కొండయ్య గారికి ఛాన్స్ ఉన్నాయని అనుకుంటున్నారు జనం కూడా. జగన్ పరిపాలన ఎలా ఉంది? 5 years బాగుందా బాగాలేదా? బాగుంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? మాకేం తెలుసా, తెలీదా? సరే, ఏపీలో సీఎం ఎవరైతే బాగుందంటారు? ఎవరు వచ్చినా ఒకటే అంటారా? ఎవరైతే ట్యాక్స్ లేకుండా డబ్బులు పంచుతారు వాళ్ళు కావాలి. ట్యాక్స్ లేకుండా మరి ముద్రలు వేసుకోవడమేగా, మరి పంచాయతీ ఎక్కడ నుండి వస్తున్నాయి? ఓకే, అది సార్ మీరు చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? మరి జగన్ పరిపాలన 5 years, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి 5 years?
5 years ఏముంది ఇప్పుడు జనం అందరూ అడిగారు ఒకసారి ఏంటి అన్నారు అభిమానం మీద వేశారు మళ్ళీ వచ్చారు మళ్ళీ అడుగుతున్నారు రేపు జనం ఇష్టం చీరాలు ఎలా ఉంటుంది ఈసారి చీరాల ఎవరి కాళ్ళకి ఇల్లు లేను తమ్ముండయ్య గారైనా మంచి కృష్ణ గారైనా బలరాం గారైనా అందరూ మొత్తం ముగ్గురు గురి చేసిన వాళ్ళే అది. సో ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది అన్నారట. ఈసారి చీరాల టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా ఉండదంటారా? అది వాస్తవంగా చెప్పాలంటే కాలాలు సమయాలు ప్రభుత్వాలు అధికారాలు ఆధిపత్యాలు పైన ఆయన చేతిలో ఉంటాయి. మనం అనుకుంటాం మనం అనుకుంటే జరగదు. చంద్రబాబు నాయుడు ఎందుకని సార్? విజయనగరం నాయకుడు కాబట్టి ఆయన అయితేనే బాగుంటుంది. మరి ఇక్కడ చీరాలలో కొండయ్య గారు ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ గెలుస్తారు. కొండయ్య గారు ఈజీగా గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, ఈయన గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చీరాలలో వెంకటేష్ బాబు వస్తారు. ఈజీ గెలుస్తారు. టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగా ఉంటుంది. ఈజీగా. ఓకే. మరి అటేమో మాలకొండయ్య గారు పోటీ చేస్తారు కదా టీడీపీ నుంచి, ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే వెంకటేష్ గారు ఈజీగా పోటీ ఇస్తారు, ఇలాంటి టఫ్ ఫైట్ ఇస్తారంటారా? ఏదన్నా పైన అసిస్టెంట్ చూసి పైన ముఖ్యమంత్రి చూసి అక్కడ గుద్దేస్తారన్న ఆటోమేటిక్ గా. అభ్యర్థి ఎవరైనా ఆటోమేటిక్ గెలిచేస్తారు. సింబల్ చూసి ఆటోమేటిక్ కుట్టేస్తారు. మా జగన్ గారు అంటే మాకు అభిమానం. ఆయన అన్ని మాకు సౌకర్యాలు ఇస్తున్నాడు, అందువల్ల ఆయనకే అభిమానం. మా ఓట్లన్నీ ఆయన ఆ ఏరియా మొత్తం చీరాల గంజిపాలెం. చీరాలు ఎలా ఉంటుంది సారి? బాగానే ఉందన్న ఇప్పుడు దాకా. మళ్ళీ ఆయన కరుణ వెంకటేష్ అన్న వస్తాడు అని అనుకుంటున్నారు. వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. బాగానే ఉంది, మంచి చేస్తున్నాడు. సరే త్రిముఖ పోటీ ఉంది కదా, ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాలకొండయ్య గారు. కొండయ్య చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? వెంకటేష్ బాబు వస్తాం అనుకుంటున్నాం మేము. కొండయ్య సార్ కూడా బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. అంటే ఆమంచి కృష్ణమోహన్ గారు గెలుస్తారంటారా లేకపోతే ఓట్లు చీరుస్తారంటారా? తెలియదు అన్నారు. సరే ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? ఏపీలో చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని ఏది ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కారాగారం లేదు, ఒక కంపెనీలు లేవు, దేశం అంతా ఏమన్నా ఉద్యోగాలు లేవు, ఏ ఒక్కటి లేదు. మరి దేశ అభివృద్ధి అది అభివృద్ధి లేదు కాబట్టి అభివృద్ధి వచ్చేవాళ్ళు ఏదైనా ఉంది రైతుల్ని బాగు చేసేవాళ్ళు వస్తే బాగుంటది. జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎక్కడ సార్ చీరాల్లో వైఎస్ఏ వస్తుంది. వైఎస్. ఈసారి త్రిముఖ పోటీ ఉంది కదండి. నాకు తెలిసిన వరకు నేను అవుతుంది. మీరు చేసిన మటుకు వైసీపీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. సీఎం ఎవరైతే బాగుంటున్నారు? ఎవరైనా పర్లేదు సార్, మనకి చేసేదే ఉండదు కదా. ఇక్కడ చీరాల్లో కూడా మనకు ఐడియా లేదు సార్. అంటే ఇప్పుడు పోటీ చేస్తుంది ఎవరంటే మనకి క్లారిటీ లేదు కదా. మొన్న కరణం బలరాం గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి వెంకటేష్ గారు వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి ఏమో ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ కి వెళ్ళారు కదా, టీడీపీ నుంచి ఏమో మాలకొండయ్య గారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, మనకి పాతోళ్ళు కాదు. పాతోళ్ళే కదండి. కృష్ణమోహన్ గారు పాతోళ్ళు, కృష్ణమోహన్ గారు పాతోళ్ళు, ఈయన కొత్తగా బలరాం గారు అబ్బాయి. బలరాం గారు అబ్బాయి, ఆయన కొత్త ఆయన. మాలకొండయ్య ఒంగోలు ఆయన. మరి మనకి ఆ ఒంగోలు ఆయన గురించి తెలియదు కదా. అంటే మనకి క్లారిటీ లేదు ఎవరికి. జనాలు ఏమనుకుంటున్నారు అసలు ఈసారి? జనాలు ఒక్కొక్కరు ఒక్కోలాగా అనుకుంటారు సార్, అందరూ ఇలాగ అనుకోరు కదా. ఎవరు వచ్చినా మనకి చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు. చీరాలంటే చెప్పలేదు, లోకల్ అంటే మనం పైన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ అయితే మామూలు ప్రెసిడెంట్ అయితే కర్ణం బలరాం గారు వెంకటేశ్వర పిలుస్తారంటారా ఆయన? చెప్పలేదు సార్, తప్పుగా ఉంటుంది సార్ విషయం మాత్రం. ఎందుకని అంటే పైన 3 పార్టీలు కలిసి 2 పార్టీలు కలిసినాయి, ఈయన ఒక్కడే కదా జగన్ గారు ఇక్కడ. ఆమంచి కృష్ణమోహన్ గారు ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఆయన కూడా పర్వాలేదు, మరి చెప్పలేదు మరి ఎట్లా ఉండేది అనేది. సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏ ఊరు వచ్చిన ఇబ్బంది లేదండి, ఏ ఊరు వచ్చిన ఇబ్బంది లేదు, ఎవరు వచ్చిన ఇబ్బంది లేదంట. పేదవాడు ఇబ్బంది పడుకుంటే చాలు. అది సరుకులు బిల్లులు, కరెంటు బిల్లులు, లేబర్ ఇబ్బంది పడకుండా, లేనివాడు ఇబ్బంది పడకుండా, ఏంది ఉన్నవాడు ఎడి తిరిగి తింటున్నాడు ఇళ్లలో కూర్చొని. ఏ ఊరు వచ్చినా ఇబ్బంది లేదు. అది మీ పేరు?
అంత నాలెడ్జ్ లేదంటారా? మరి చీరాలు ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చీరాల్లో చెప్పలేను సార్. ఇప్పుడు ఏందో ఇండిపెండెంట్ అంటున్నారు, 4 పార్టీలు అవుతుంది, మరి ఏమైతే తెలియదు. ఓకే, ఇండిపెండెంట్ ఎవరండి? ఎవరు ఆమంచి అంటున్నారు. ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు కదా. మరి సజ్జా హేమలత గారిని ఒక ఆయన తిరుగుతుంది ఇప్పుడు. కాంగ్రెస్ నుంచా? కాంగ్రెస్ నుంచి కాదు, విడిగా తిరుగుతుంది. ఇండిపెండెంట్ గా. ఓకే, సో గ్రామాల్లోకి వచ్చారు నిన్న రాత్రి మా. ఓకే, సో చెప్పలేమంటారు. చెప్పలేము. సీఎం ఎవరైనా పర్లేదు, ఇబ్బంది పెట్టకుండా రాక్షస రక్తం పీక్కోకుండా ఉంటే ఎవడైనా పర్లేదు. ఓకే, ప్రజెంట్ జగన్ పరిపాలన ఎలా ఉందండి? 5 సంవత్సరాలు మాదిరిగా ఉంది. మాదిరిగా ఉంది. సీఎం జగనే. జగన్ కదా. ఓకే, ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగానే చేస్తున్నారు పరిపాలన. ఓకే, మరి చీరాల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? చీరాల్లో కూడా వైసీపీ వచ్చింది. వైసీపీ వస్తుంది. చెప్పండి సార్. సేమ్ వైసీపీ. ఓకే, అంటే ఈసారి త్రిముఖ పోటీ నడుస్తుంది కదా, ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తుంది కదా. వైసీపీ నుంచి ఏమో బలరాం గారు అబ్బాయి వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు. ఏది వచ్చిన పథకాలు బాగా పనిచేస్తున్నాయి కదండి. ఓకే, అది ప్రతి ఒక్కరికి కూడా పథకాలు వచ్చినాయి కాబట్టి మిగతా వాళ్ళు వస్తే ఉంచుతారో తీసేస్తారో అదే ఇదే అనుకోని చెప్పి ఆ జగన్ పెట్టిన పథకాల మీద ఆకర్షణ ఉంది జనానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని తిరిగి చెప్పు. ఏనొచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన చెప్పిన హామీలు తీరుస్తున్నాడు కదా. ఓకే, మరి చీరాలు ఈసారి ఎలా ఉంటుంది అంటారు? హామీలు తీర్చాడని చెప్పబోయే. చీరాల్లో ఈసారి వైసీపీ నుంచి ఏమో వెంకటేశ్వర పోటీ చేస్తున్నారు, బలరాం గారు అబ్బాయి. టీడీపీ నుంచి ఏమో మాలకొండయ్య గారు. కాంగ్రెస్ నుంచి ఏమో ఆమంచి కృష్ణమోహన్. ఎవరు గెలిచే అవకాశం ఉంది ముగ్గురులో? వైసీపీ. చెప్పండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? నాకేం బెనిఫిట్ నేను పొందలేను, చాలా వరస్ట్గా ఉంది. ఓకే, ఇక్కడ అవసరం ఉన్నంత వరకు ఉన్నారు. ఒక్కొక్కలానికి ఒక్కో మతానికి లెక్క చేస్తున్నారు. ఓకే, మా నాటం లెక్క చేయట్లేదు. వరస్ట్. ఈసారి చీరాల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఆమంచి కృష్ణమోహన్. ఆయన కాంగ్రెస్ కదా. ఆయనే కరెక్టా? ఓకే, సో ఈసారి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా అక్కడ? మా వాళ్ళకి చేశాడు, చాలా మందికి చెప్పున్నారు. ఇక మిగతా పార్టీలు మాకేం రాలా. ఓకే, ఈ పరంగా చూసుకుంటే మాకు ఆమంచే రావాలి. ఓకే, చీరాలు అనేది ఇక వేరే ఈ టీడీపీ ఇవన్నీ చూసుకుంటే లెక్క కాదు. మాకు ఆమంచి ఏ పార్టీ అయినా. ఓకే, ఆయన ఇండిపెండెంట్ వేసిన టీడీపీకి వచ్చినా పర్లేదు. ఓకే, చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? నాకు అప్పుడు సైకిల్ ఇచ్చాడు. ఓకే, నా చిన్నప్పుడు సైకిల్ వల్ల. చెప్పండి సార్, ఏమన్నారు? అల్లాడిపోతున్నాం అండి జగన్ పరిపాలన వలన. ఎందుకంటారా, నిత్యావసర వస్తువులని పెరిగిపోయినాయి, సామాన్య మానవుడు బతకడానికి లేదు. ఏంది రోడ్లు సరిగ్గా లేవు, ఏంది అభివృద్ధి అనేది లేదు. ఏ కాడికి ప్రజలకి పథకాలు ఇస్తున్నాం అంటే ఎంతవరకు పథకాలు అందరూ చేరట్లేదుగా. అది పరిస్థితి. మరి ఇక్కడ చీరాలు ఎలా ఉంటుందంటారు ఈసారి? అది ఎవరు చెప్పలేములేండి, త్రికోణ పోటీ. ఎవరు గెలుస్తారో అది తర్వాత సంగతి. రాష్ట్రం వరకు అయితే మేము చదువుతున్నాం అది పరిస్థితి. చెప్పండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? ఏమో సార్, ఎలా అనుకుంటాం మేము, చెప్పలేము. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఉంది 5 years. మంచిగానే ఉంది. ఓకే, మరి చీరాలు ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? బలరాం వెంకటేష్ గారా? వెంకటేష్ గారు వస్తారు అనుకుంటున్నాం మేము. అనుకుంటున్నారా? ఓకే, అంటే ఈజీ గెలుస్తారు, ఫైట్ టఫ్ ఉంటుందంటారా? టఫ్. అంటే ఎవరి మధ్య ఉంటుంది? అంటే బలరాం వెంకటేష్ గారు, మల్లయ్య గారి మధ్య ఉంటుందా? మాలకొండయ్య గారి మధ్య ఉంటుందా? కొండయ్య గారు. లేకపోతే ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఉంటారు? పోటీ. ఓకే, వైసీపీ. ఓకే, నా పేరు భాష అండి. చెప్పండి, ఈసారి చీరాలు ఎలా ఉంటది? వైసీపీ వచ్చింది. వైసీపీ. వెంకటేష్ గారు ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగా. మరి కాంగ్రెస్ నుంచి ఏమో ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి ఏమో తెలియదు. ఓకే, వైసీపీ గెలుస్తుంది ఇక్కడ. చంద్రబాబు వస్తే బాగుంది. ఎందుకని? ఏముంది, ఎండిపోయిందా? ఎండిపోయింది. చీరాల ఏడైనా ఆంధ్ర ఏడైనా టీడీపీ వస్తే మళ్ళీ బువ్వ తింటారు. ఓకే,
గురుగారు మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకనంటే సార్ ఈ రకంగా రేట్లు పెరిగిపోయినాయి, ఛార్జీలు పెరిగిపోయినాయి, కరెంటు పెరిగిపోయింది, మొత్తం పెరిగిపోయింది. జగన్ మొత్తం నాశనం చేసి బాధ్యంగా దేశాన్ని. అయిపోయింది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు ప్రసాద్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. తిరగలేదు దానికి. తిరగలేదా? ఇక్కడ చీరాల్లో? చీరాల కొత్తపేట మాది. చీరాల కొత్తపేట మాది. అవును, చీరాలు ఎవరు వస్తారంటారు? ఎవరైతే తెలుగుదేశం పార్టీ దేశం అంతా వచ్చింది. తిరుమల పోటీ ఉంది కదండి. ఎన్ని పోటీలు తెలుగుదేశం వచ్చి దెబ్బ వేసి గెలిచింది, దెబ్బ వేసి వచ్చింది. కావాలి దేశం బాగుపడాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు మీ పేరు? వెంకటరావు. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఈ చీరాల్లో? చీరాల్లో వెంకటేష్ బాబు రావాలి. చీరాల్లో వెంకటేష్ బాబు రావాలి. వెంకటేష్ బాబు పైన చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు. ఓకే ఓకే. ఏపీలో అంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకోండి. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే జగన్ గారు వచ్చిన కాడి నుంచి ప్రాజెక్టులు లేవు, కంపెనీలు లేవు, పన్నులు లేవు, పంటలు లేవు సరిగా, సరిగా హౌసింగ్ కాలనీలు లేవు, కార్పొరేషన్ లోన్లు లేవు. ఏంది మరి యువతకు ఉపాధి లేదు. దానివల్ల మాకు చంద్రబాబు అయితే కాస్త వెసులుబాటు బాగానే ఉండిద్ది అనుకుంటున్నాం. ఓకే, మరి ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది కదా? జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నేను అనుకుంటున్నా ఎక్కువ టీడీపీకి అవకాశాలు ఉంటాయని. టీడీపీకి అవకాశాలు ఉన్నాయండి. చెప్పండి, ఈసారి చీరాల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీ కొండయ్య గారు. ఓకే. అంటే కాంగ్రెస్ నుంచి ఆయన ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు కానీ టీడీపీ గాలి బాగుంది. ఎన్టీ రామారావు అంతకుముందు ఎట్లా వచ్చింది, ఆ గాలి సీట్లు ఈసారి అట్లా వస్తాయి. ఓకే, అంటే చీరాలు ఈసారి ఈజీ గెలుస్తారంటారా కొండయ్య గారు? ఏం పేరు? శ్రీను గారు. చెప్పండి. టీడీపీ కొండయ్య గారు ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తుందా? చంద్రబాబు గారు ఎందుకని సార్? ఆయన పనులు చేస్తాడు కాబట్టి, అనుభవం కాబట్టి, ఇదేం చేయలేదు కాబట్టి ఆయనే కావాలి. మరి ఈసారి ఇక్కడ చీరాల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చీరాలు ముక్కోణం పోటీ ఉంది. ముక్కోణం పోటీలో గెలిచే ఎవరుంది? కొండయ్య గారు. నిజం చెప్పాలంటే ఇవాళ 1,00,000 కోట్లుంటే రేపు లక్ష కోట్లు ఎట్లా సంపాదిద్దామనే ఆలోచనలతో ఉన్నారు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఒక్కడుగా లేరు. మన అభిప్రాయం అది. అంటే ప్రజలు సేవ చేసే అని వచ్చిన వాళ్ళకి ఓటేసే పొజిషన్ లో ఉన్నారట జనాలు. ఎవరికి? ఇండిపెండెంట్ గా సేవ చేస్తానేవాడికా లేరు కాబట్టి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఓకే, సో ఎలా ఉంటుంది చీరాలు ఈసారి? ఇలా 3 పోటీగానే ఉంటాయి. 3 పోటీగా ఉంటాయి అంటారా? ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ ని పోటీ చేస్తారు కదా, కొద్దిగా బాగానే ఉండొచ్చు ఎఫెక్ట్. ఓకే, ఎందుకంటే చీరాల నియోజకవర్గం ఎక్కువగా అభివృద్ధి చేసింది ఆయన. అందువల్ల కృష్ణమోహన్ చీరాల మొత్తం రోడ్లు గానీ ఏదైనా గానీ. ఓకే, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరైనా ఒకటే అంటారా? ఏముంది, ఏమైంది లేదంటారా? ఎందుకనంటే అందరూ ఒకటే స్థానంలో వాళ్లే కదా. ఇప్పుడు ఎలక్షన్ లో ఓటర్స్ కి డబ్బులు ఇచ్చేవాళ్లే కదా. ఆట కాకుండా నిజాయితీగా వాళ్ళని గెలిచే వాళ్ళు ఎవరు? అదే కొత్తగా పార్టీ పెట్టారు కదండి, జేడీ లక్ష్మీ గారు. ఆయన పార్టీ అయినా ఎడ జరుగుతుందో చూడాలి కదా. వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్? చెప్పలేము సార్. చెప్పలేమా? ఎవరెవరికి మనం ఏడం బాలేమా? మన కరణం వెంకటేష్ కన్ను అదే మాలకొండయ్య గారికి. ఓకే, మరి ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు కదా, ఆయన ప్రభావం ఉంటుందంటారు? ఏమన్నా ఉంటుంది సార్. ఉంటుందా? ఉంటుంది. ఓకే, గెలిచే అవకాశం ఉందంటారు ఆయన? గెలిచే అవకాశం కూడా ఉండొచ్చు. ముందు చేసాడు కాబట్టి ఓకే మంచి పనులే గెలవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? చేసిన పనులు బాగా నచ్చినాయి. మరి ఇక్కడ నాది లోకల్ కాదు సార్, అయితే జగన్మోహన్ రెడ్డి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖాముఖిగా ఉంది కదా. ముఖాముఖిగా ఉంది కదా. పైన సీఎం చెప్పలేము సార్. చెప్పలేమంటారా? ఇక్కడ కూడా
టీడీపీ, వైసీపీ అండ్ కాంగ్రెస్ కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు కదా. మోహన్ గారు వచ్చారు కాబట్టి టైట్ ఫైట్. టైట్ ఫైట్ ఉంటుంది. కృష్ణమోహన్ గారు గెలుస్తారంటారా లేకపోతే ఓట్లు విడగొడతారంటారా? ఎన్నాళ్ళ కాంగ్రెస్ మూలం పడింది, పోయింది కదా అది ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ వచ్చింది, ఇవాళ మళ్ళీ మామూలుగా షర్మిల ద్వారా ఏదో రామంటే మళ్ళీ కాంగ్రెస్ ఏదో కొద్దిగా గాలి ఉంటది అని అనుకుంటున్నారు. అవి ఎంతవరకు గ్యారెంటీ మేము ఏడ చెప్పాం. టీడీపీ వైసీపీ అన్నావు, ఈ రెండు బలబలాలు తేల్తాయి. కాంగ్రెస్ పార్టీ అనేది మేము చెప్పలేం సార్. అయ్యి ఆ రెండు మాత్రం పోటీ పోటీగా ఉంటది ఎక్కడైనా సరే, ఏ నియోజకవర్గం అయినా ఆ రెండు. మరి ఇక్కడ ఇద్దరు ఎవరికి గెలిచే అవకాశం ఉంది? అక్కడ వైసీపీ నుంచి వెంకటేశ్వర గారు పోటీ చేస్తున్నారు కదా, కరణం వెంకటేశ్వరరావు గారు. చెప్పలేం సార్. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన కెపాసిటీ గలడు, అన్ని విషయాలు తెలుసు. మరి చీరాలలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చీరాలలో టీడీపీనండి. టీడీపీనా? మాలకొండ గారు వస్తారంటారా ఈసారి? అంటే పార్టీ కొండ టీడీపీ కంచుకోట. టీడీపీ కంచుకోట, టీడీపీ వస్తుంటారు. టీడీపీ వచ్చు. నేనైతే టీడీపీ అనుకుంటున్నానండి ప్రస్తుతానికి. టీడీపీ అనుకుంటున్నారు అంటే ఎందుకంటే మేము ఐటీలో పనిచేస్తాను. అంటే ఎవరికి ఫేవర్ అని కాదు, మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల చదువుకున్న పిల్లలకి సరిగ్గా జాబులు లేక ఐటీ సెక్టర్ లో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా టీడీపీ ఏమైనా వస్తే వచ్చిద్దేమో అని. ఎందుకంటే వైసీపీ 5 years లో ఏమి జాబ్స్ అంటే సచివాలయం జాబులు ఇప్పించారు కానీ ఐటీ పరంగా ఆంధ్ర ఇంకా డెవలప్ అవ్వాల. చీరాల ఎలా ఉంటుంది సార్? చీరాల యాక్చువల్ చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారు అయితే బాగానే చేశారు ఈసారి. నెక్స్ట్ టైం మరి ఆయనే గెలుద్దాం అనుకుంటున్నాము. చీరాల వరకు కరణం వెంకటేష్ గారు అబ్బాయికి ఇచ్చారు కదా, బలరాం గారు అబ్బాయికి వెంకటేష్ గారు ఇచ్చారు. ఆయన గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు. ఎందుకని సార్? నా ఉద్దేశం అదే. మీ ఉద్దేశం? మరి ఇక్కడ చీరాల ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? టీడీపీ. మాలకొండ గారా? మరి వైసీపీ నుంచి ఏమో బలరాం వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు, అటు ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండదంటారు ఫైట్ సార్ ఇక్కడ? మీరైతే టీడీపీ వస్తుంటారు. వైఎస్ జగన్ గారు. ఎందుకని? ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ బాగా. మరి ఇక్కడ చీరాల్లో కరణం వెంకటేశ్వర ఈజీ గెలుస్తారా, టఫ్ అయి ఉండదంటారా? 100% పోటీ లేకుండా గెలుస్తారు. పోటీ లేకుండా గెలుస్తారు. ఎందుకంటే గతంలో మేము చూసాం ఆల్రెడీ 10 సంవత్సరాలు చీరాలని భ్రష్టు పట్టించాడు. ఆపోజిట్ క్యాండిడేట్ ఉన్నాడు కృష్ణమోహన్, భ్రష్టు పట్టించాడు చీరాలని. సార్ అయితే మళ్ళీ బలరాం గారు వస్తారంటారు. వెంకటేష్ బాబు 100% గెలుస్తాడు ఆయన, డౌటే లేద్దాం. సరే ఏపీలో ఎవరు వస్తే బాగుంటున్నారు? చంద్రబాబు గారు. ఎందుకని? యూత్ కి కొద్దిగా ఉద్యోగాలు అవి వస్తాయని. మరి ఇక్కడ చీరాల్లో అయితే కర్ణం వెంకటేష్. మీకు చెప్పండి. సేమ్ సార్. సేమా? కర్ణం వెంకటేశ్వర వస్తారు ఇక్కడ. పైన వచ్చేవాడు చంద్రబాబు. చెప్పండి ఈసారి చీరాలు ఎవరు వస్తే బాగుంటది? బలరాం గారు అబ్బాయి గెలుస్తారంటారా? గెలుస్తారా? నమ్ముతున్నారు. అది ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతాడు అనుకుంటున్నాం. జగన్ అవుతాడు. ఖచ్చితంగా వైసీపీ వచ్చిందండి. వైసీపీ వస్తుంది ఖచ్చితంగా 100%. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలాంటి. అది ఇంకేమైనా కావాలో చెప్పండి, మీకు చెప్తాను. మరి ఈసారి ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా? ముగ్గురు పోటీ చేసిన విన్నింగ్ మట్టికి కర్ణ వెంకటేష్ బాబుదే. వార్ వన్ సైడ్ ఏనండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తుంటారా? వస్తుందా? మరి ఇక్కడ ఈసారి టీడీపీ గెలుస్తుంటారు ఇక్కడ. మాలకొండయ్య గారు ఈజీగా ఉంటుందా, ఫైట్ టఫ్ ఉంటుందా? కొద్దిగా టఫ్ గానే ఉంటుంది. టఫ్ ఉంటుంది. మరి ఈసారి ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేస్తారు కాంగ్రెస్ నుంచి. అటేమో కర్ణం వెంకటేష్ గారు, ఇటేమో మాలకొండయ్య గారు. త్రిముఖ పోటీలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? టీడీపీ. ఓకే. గురుగారు మీ పేరు? కళ్యాణ్. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్. ఎందుకని? అంతేనా? మరి ఇక్కడ ఎక్కడ మీది? పరుచూరా? ఓకే. పరుచూరులో సారి మరి టీడీపీ అభ్యర్థి వస్తారా? వస్తారు. జగన్ గారు. ఎందుకని?
పథకాలన్నీ బాగున్నాయి. పథకాలన్నీ బాగున్నాయి. పేదలకు బాగుంది. ఓకే. మరి ఇక్కడ వెంకటేష్ గారు. మరి ఈసారి టీడీపీ నుంచి కొండయ్య గారు పోటీ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ నుంచి ఏమో ఆమంచి కృష్ణమోహన్ గారు. ఎలా ఉండదంటారు పోటీ? అంటే వెంకటేష్ గారు ఈజీగా గెలుస్తారు, టఫ్ ఉంటుంది అంటారు? ఈజీగానే గెలుస్తారు. జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఇక్కడ చీరాల్లో కర్ణ వెంకటేష్ గారు. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉండదు, టఫ్ ఉండదు? దానికి ఏముండదండి. ఏముండదా? ఈజీ గెలుస్తారంటారా? ఈజీగా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి చీరాల్లో ఎవరు వస్తే బాగుంటుంది? చీరాల్లో బలరాం గారు వస్తా, మామూలుగా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా. బలరాం గారు అబ్బాయా? ఆయన వస్తారంటారా? ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఈజీగా ఏమో మామూలుగా ఉండిద్ది. ఓకే, తప్పుగానే ఉంటుంది. సీఎం ఎవరైతే బాగుంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. ఇక్కడ సార్ చీరాల్లో 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఈ 3 పార్టీల్లో స్థానికంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ లోకల్ గా ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ కర్మ వెంకటేష్ గారు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. మరి దాన్ని బట్టి చూస్తారు. టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది. లోకల్ అభ్యర్థి లోకల్ అభ్యర్థి అయితే బాగుంటదని మా అభిప్రాయం. లోకల్ గా అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి బాగుంటుంది అంటారు. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? జగన్ చాలా మంచి పథకాలు, మంచి పనులు చేశారు. మరి చీరాల్లో ఎవరు వస్తే బాగుంటుంది? చీరాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కర్ణ వెంకటేష్ గారు వస్తే బాగుంటుంది. కర్ణ వెంకటేష్ గారు. ఓకే. ఎలా ఉంటుంది పోటీ సార్? ఈజీగా గెలుస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? ఈజీగానే గెలుస్తారు. చీరాలు ఈజీగానే గెలుస్తారు. ఏమనుకోవడం అయితే వైఎస్ఆర్. ఎందుకని? ఎందుకనంటే మామూలు ఫస్ట్ నుంచి మాకు ఇష్టం. వైఎస్ఆర్ అంటే ఇష్టం. ఓకే. మరి ఇక్కడ ఈసారి 3 పోటీ చేస్తున్నారు కదా. వైసీపీ నుంచి ఏమో కన్నం బలరాం గారు, టీడీపీ నుంచి ఏమో కొండయ్య గారు, వెంకటేష్ గారు. ఓకే. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ గారే ఉంటే బాగుంటది. జగన్ గారు. ఇక్కడ చీరాల్లో మాది ఇక్కడ కాదు, మాది చెరుకూరు నియోజకవర్గం. పరుచూరా? ఓకే ఓకే. పత్తూరు నియోజకవర్గం కానీ నేను 3 నెలల నుంచి కందుకూరులో ఉన్నాను. ఓకే. సో సీఎం అయితే జగన్ గారు అయితే బాగుంటుంటారు. చేసేవాళ్ళు ఎవరైనా బాగుంది. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే మరి పథకాలు ఎక్కువైపోయింది అంటారా? ఓకే. మరి ఈసారి చీరాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు? చెప్పలేమా? టఫ్ అయి ఉండదంటారా? ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు కదా, ఆమంచి కృష్ణమోహన్ గారు. అటేమో కన్నం బలరాం గారు, కొండయ్య గారు. సో త్రిముఖ పోటీ ఉంటుందంటారా? ఈ త్రిముఖ పోటీలో ఎవరు గెలిచే అవకాశం చెప్పలేమంటారా? ముగ్గురు టఫ్. బలరాం గారు. ఎందుకని? ఆయన వస్తే మంచిదా? ఓకే. సీఎం జగన్. ఓకే. ఓకే, మీ పేరు? జగన్ గారు. ఎందుకని సార్? ఎందుకని? మీ పేరు జగనా? నా పేరు జగన్. ఓకే ఓకే, అది కన్ఫ్యూజన్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? వైసీపీ అనుకుంటున్నా. వైసీపీ అనుకుంటున్నారు. మరి ఈసారి ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారేమో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, కొండయ్య గారేమో టీడీపీ. ఎలా ఉంటుందంటారు ఫైట్? ఫైట్ అయితే కామన్ గా ఉంటుంది, బట్ రిజల్ట్ అయితే వెయిట్ చేయాల్సిందే. వైసీపీ రావచ్చు అని ఒక ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ అండి.